రీపిల్ల క్వాలిటీ సీడ్ ఎలా ఉంది, మనతో పాటు టెక్నీషియన్లు వచ్చి టీం మొత్తం వచ్చి అక్కడే టెస్ట్ చేసి ఆ టెస్టింగ్ బాగుంటేనే అదే సీడ్ ప్రిఫర్ చేస్తున్నారు. టెస్టింగ్లో ఏమాత్రం కొంచెం వేరే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆ సీడ్ని అవాయిడ్ చేస్తున్నారు. రెండు 1998 ఆ టైంలో టైగర్ స్టార్ట్ చేసాం. అప్పుడు తర్వాత కొన్నాళ్ళు మానేసాం. తర్వాత బాణామి స్టార్టింగ్ నుంచి చేస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ వైజ్ వల్ల మనకి కరెంట్ పోయినా వచ్చినా మనకి మెసేజ్ వస్తుంది. ప్లస్ అప్ అండ్ డౌన్లు కూడా అవి కూడా మనకి ఇబ్బంది లేకుండా మనకి చేయగలుగుతున్నాం. నైట్ టైం కూడా మనకి ఫోన్లు వస్తున్నాయి. అవి కూడా చాలా యూజ్ఫుల్గా ఉందండి. మనం జనరేటర్ వేసుకోవడానికి, మనం మానిటర్ చేసుకోవడానికి అంతా బాగుంది ఆ సిస్టమ్. ఎక్వేక్ నుంచి కూడా మనకి ఫోన్లు వచ్చేస్తుంది. ఫలానా చెక్తే మీకు తక్కువ వదులుతుంది, మ్యాథ్ వదులుతుంది అన్న ఇండికేషన్ కూడా మనకి మనం చూసుకుంటున్నాం. ప్లస్ అక్కడి నుంచి కూడా మనకి మానిటర్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఈ ఆక్వా ఎక్స్చేంజ్ వల్ల చాలా ఉపయోగం కనపడుతుందండి. అదే మన ఆక్వా ఎక్స్చేంజ్ టెక్నీషియన్ వల్ల మనకి చాలా యూజ్ అవుతుందండి. అలా వారం వచ్చి వాటర్ శాంపిల్స్, సీడ్, మన రేయి కూడా గట్టో ప్లస్ ప్యాంక్రియాసిస్ అన్నీ కూడా టెస్ట్ చేసి మనకి దాన్ని రిపోర్ట్ అందిస్తున్నారు. దానివల్ల మనకి అడ్వాన్స్గా దాంట్లో ఏ ఇబ్బంది ఉంది ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడు వరకు అయితే ఇబ్బంది లేవు మనకి. దానివల్ల ఏంటంటే మనకి రేయి కండిషన్ అన్నీ కూడా మనకి అడ్వాన్స్గా తెలుస్తున్నాయండి. ఇక్కడ నుంచి ల్యాబ్కి పట్టుకెళ్తే రిపోర్ట్లు అంత కరెక్ట్గా రావట్లేదండి, టైము డిలే అవుతుంది. ఇక్కడే చేయటం వల్ల మనకి స్పాట్లో ప్లాంక్టిన్లు తెలుస్తున్నాయి, ప్లస్ గట్ ఎలా ఉందో తెలుస్తుంది, ప్లస్ రేయి గ్రోత్ ఎలా ఉందో కూడా మనకి తెలుస్తుందండి. అంతా కూడా కంటామినేషన్ వచ్చినప్పుడు మాత్రం లాస్ ఎక్కువ ఉంటుందండి. దాని గురించి మనం ఇన్సూరెన్స్ కూడా చేసాం. అప్పుడే 40 days అయింది, కొంచెం సేఫ్లోకి వచ్చేసినట్టే. చెరువులు స్టార్ట్ చేసిన వెంటనే రేయిపిల్ల క్వాలిటీ సీడ్ ఎలా ఉంది, మనతో పాటు టెక్నీషియన్లు వచ్చి టీం మొత్తం వచ్చి అక్కడే టెస్ట్ చేసి ఆ టెస్టింగ్ బాగుంటేనే అదే సీడ్ ప్రిఫర్ చేస్తున్నారు. టెస్టింగ్లో ఏమాత్రం కొంచెం వేరే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆ సీడ్ని అవాయిడ్ చేస్తున్నారు. అలా చేయటం వల్ల కూడా మనకి మంచి సీడ్ పడుతుంది. దానివల్ల మనకి ఇబ్బందులు తక్కువ ఉంటున్నాయండి. మేము టెస్ట్ చేయించే దానికన్నా కూడా మీరు చేయటం వల్ల మీరు ఇంకా ఎక్స్ట్రా టెస్ట్లు కూడా చేస్తున్నారు. మైక్రోస్కోప్లో కూడా మీ టెక్నీషియన్ వచ్చి చూసి అక్కడ అసలు రే క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసి అది 100% బాగుంటుందంటేనే టెస్టింగ్ ఇస్తున్నారు. అలా చేయటం వల్ల మాకు చాలా యూజ్ అవుతుందండి. మాకు తెలియని విషయాలు చాలా మీ టెక్నీషియన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మాకు ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. అది కాకుండా ఈ హెచ్పి వైరస్ అనే టెస్ట్లు కూడా చేస్తున్నారు. మొత్తం రేయి గ్రోత్ ఎలా ఉంటుందో కూడా ముందే మనకి తెలుస్తుందండి. దానివల్ల అది ఒకటి చాలా మంచి రైతుకి బాగా ఉపయోగపడే పని అండి అది.